ఫ్రెండ్స్, నేను మీ రెడ్డమ్మ దేవరకొండ. ఒంటిమిట్ట అయింది కదా, మొదలైంది కదా తిరునాళ. అది ఒంటిమిట్ట కళ్యాణానికి నేను తెలుసు కదా, కడప దగ్గర ఒంటిమిట్ట రామాలయం అంటానే చాలా ఫేమస్ అయిన గుడి ఒంటిమిట్ట. ఆ కళ్యాణానికి మేము 2 రోజులు వెళ్ళాము ఆ గుడికి ముత్యాల ప్యాకింగ్ చేయడానికి. ఫస్ట్లో స్టార్ట్ అయిన రోజు, మళ్ళీ మరుసటి రోజు 2,50,000 ప్యాకెట్లు మేము పిన్నులు కొట్టాం అన్నమాట. ముత్యాలం, ఒక ముత్యము, ఒక కంకణము, 2 స్పూన్లు తరంబ్రాల బియ్యం వేసి అట్లా 2,50,000 ప్యాకెట్లు చేసినాము మేము 2 రోజులకు. మళ్ళీ మేము మరుసటి రోజు మళ్ళీ వెళ్ళామన్నమాట. మళ్ళీ కళ్యాణానికి రమ్మని చెప్పారు వాళ్ళు. కళ్యాణానికి పొద్దున్నే 8కే వెళ్ళాము అక్కడికి. ఎంతమంది ఉన్నామంటే 1000 మంది ఉన్నాం మేము అక్కడ. మేము 1000 మంది బంతి పూలు కుట్టేది. నెక్స్ట్ ఇవి ప్రసాదాలు ఉంటాయి కదా, పులిహార, అవన్నీ డబ్బాలకేసి ప్యాకింగ్ చేయమన్నారు. ఇంకా అవన్నీ ప్యాకింగ్ చేసి వచ్చిన భక్తులందరికీ కౌంటర్లో పంచమని చెప్పారు. అట్లా ఒంటిమిట్ట రామాలయం గుడి ఎంత బాగుంటుందో చూడండి. ఆ గుడి చూస్తామనుకో 2 కళ్ళు చాలా నైట్ ఎంత అందంగా అలంకరించారు తెలిసిన ఆ గుడిని. చాలా చాలా అందంగా అలంకరించారు ఆ గుడిని. మేము నైటు అక్కడికి వచ్చినాం. కళ్యాణం రోజు కళ్యాణం అయిపోయినాక అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాము మేము. ఎంత పెద్ద గుడి అంటే అంత పెద్ద గుడి, బోల్లే ఉంటుంది ఆ గుడి, స్వామివారి గుడి. ఆ గుడిలో ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా కాసేపు కూర్చొని చూద్దామనేలా ఉంటుంది. జనాలు అయితే కొన్ని లక్షల్లో ఉంటారు ఆ రోజు కళ్యాణం రోజు. దేవుడికి అంతా వచ్చిన వాళ్ళు భక్తులు చూడ్డానికి లక్షల్లో. చంద్రబాబు నాయుడు కూడా వచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు వచ్చింది దేనికి? అమ్మవారికి సీతారాములకి పట్టు వస్త్రాలు పెట్టినాడు వాళ్ళ తరపున నుంచి ఆ దేవుడికి. ఇది ఒంటిమిట్ట గుడి. ఆ గుడిలో వచ్చేసి కొన్ని ప్రత్యక్షలు. ఒకే రాతిలోని 3 శిల్పాలుగా చెక్కారు సీతారాములు, లక్ష్మణుడిని. ఎంత బాగుంటాయి, అంత భలే ఉంటాయి ఆ గుడిలో విగ్రహాలు. కానీ ఆ గుడిలో విగ్రహాలకు మమ్మల్ని ఫోటోలు తీయరు వాళ్ళు, వద్దని చెప్తారు, తీయద్దని. కావాలంటే మమ్మల్ని దగ్గరికి తీసుకొని పోయి దర్శనం చేపిస్తారు మాకు. చాలా అందంగా ఉంటుంది ఆ గుడి. ఇది కళ్యాణం రోజు అక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద అవన్నీ టీవీలు పెట్టి తీసినారు. చాలా బాగా జరుగుతుంది ఒంటిమిట్ట తిరునాళ్ళు అంటే. అసలు ఒంటిమిట్టలో ఎంత, కానీ దానికి ఒంటిమిట్టకు ఒక ప్రత్యక్షం ఉండదు ఆ గుడికి, ఆ స్వామివారికి. అంటే మేము కూడా చూడలే, మాకు తెలియదు, చెప్తా అంటే విన్నాం మేము. ఆ కళ్యాణానికి ఒంటిమిట్టలో ఆ భగవంతుడికి వడ్లను ఒలిసి మన గోరుతో అవి తరంబరాలకు ఉపయోగిస్తారంట వాళ్ళు ఆ గుడిలో. ముందు మెయిన్ భద్రాచలంలో అయిపోయినాక ఇక్కడ కళ్యాణానికి చేస్తారంట. ఇదో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చూడండి, వెళ్తున్నాను లోపలికి గుడిలోకి, ఆయన ఒంటిమిట్టలోకి. మళ్ళీ అక్కడ చూసుకొని అక్కడి నుంచి దర్శనం చేసుకొని కళ్యాణం కాడికి కూడా వచ్చాడు మళ్ళీ. కానీ కళ్యాణం కాడికి వచ్చి ఆయన ఒక 10 నిమిషాలు స్వేచ్ఛ ఇచ్చాడు అందరికీ. ఏమని చెప్పాడు? తిరుమలలో లాగా నిత్య అన్నదానము, ఇంకా అన్నీ బాగా చేస్తానని చెప్పినాడు ఒంటిమిట్ట గుడికి. చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య ఇద్దరు వచ్చారు అక్కడికి. ఎన్ని కలర్స్ పూలు తెప్పించినారంటే అన్ని కలర్ పూలు డెకరేషన్కు అక్కడ బయటంతా స్వామివారి రథానికి అన్నీ అలంకరించారు. జీవితంలో ఆ మాదిరి కళ్యాణం చూడాలంటే ఆ సీతారామ కళ్యాణం ఎంత అదృష్టం ఉండాలను. అంత బాగా జరుగుతుంది ఆ ఒంటిమిట్టల కళ్యాణం. ఆ కళ్యాణానికి నిజంగానే ఎంత అదృష్టం ఉండాలి. అవి కూడా మన గోరుతో వడ్లు ఒలిసి అవే ఆ బియ్యం తరంబరాలకు ఉపయోగిస్తున్నారంటే దానికి కూడా ఎంత నిష్టగా అంటే అంత నిష్టగా చేయాలంట. అవి బాగా ఏమంటే మనం నాన్ వెజ్ అయితే తినకుండా బాగా భక్తి శ్రద్ధలతో చేయమని చెప్తారు. అవి వడ్లు ఒలసాలంటే ఎన్ని వడ్లు ఒలిచేవి ఆ తరంబరాలు బియ్యం వచ్చేది. అయినా కానీ కొన్ని ఎంతమంది ఒలుస్తా అంటారు. అవి మేము ఎప్పుడు చూడలే. అవి ఎక్కడో చెప్పినారు, ఇవి నంద్యాల జమ్మలమడుగు సైడ్ నుంచి వచ్చాయన్నారు తరంబరాలకు ఒలిసి వడ్లుతో. ఆ బియ్యం వచ్చితే ఆ బియ్యంతోనే దేవుడికి తరంబరాలు పోసేదని, ముత్యాలు అవి.
ఇది కళ్యాణం అయ్యే కాడ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అది మధ్యాహ్నం 12 నుంచి డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము వచ్చేసి అంత మమ్మల్ని అక్కడ వచ్చేసి వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాకు ఇలా ఉండాలి మా, మీరు ఆ కౌంటర్లు ఆడొకరు నిలవాలని చెప్తా ఉన్నారు మాకు. మేము సరేలే అని మేము కూర్చొని అక్కడ చల్లగా ఉంటే అక్కడ భోజనం చేసుకొని ఇంకా వీడియోలు తీసుకుంటా ఉన్నాం మేము అక్కడ కూర్చొని. మీరు కూడా ఎప్పుడన్నా ఒంటిమిట్టకు దగ్గరలోనే కదా ఉండేది ఒంటిమిట్ట, చూడాలనిపిస్తే బంతిపూలు చూడు లారీలతో ఆ బంతిపూలు తోలినారు అక్కడికి. అవన్నీ సూది దారంతో కుట్టమని చెప్పారు. అవన్నీ స్వామివారికి రథానికి అన్నీ వేసేదానికి ఆ పూలన్నీ. అవి కూడా బాగా భక్తిగా వాళ్ళ కూర్చొని అందరం కుట్టాలన్నమాట. అమారికైనా జన్మల పుణ్యం చేసుకుంటేనే కదా ఆ అదృష్టం దక్కేది ఎవరికైనా. ఆ స్వామివారికి చూడు ఎంత చాలా పెద్ద ప్లేస్ అది. ఆ పెద్ద ప్లేస్లో అంతా చుట్టూరు ఏర్పాటు చేస్తున్నారు అందరికీ. వచ్చిన జనాలకు కానీ వాళ్ళు ఈఏపీలో వస్తారు పెద్దోళ్ళు, వాళ్ళు ఉండేదానికి అన్నిటికీ చేశారు బాగా. బాగా నీట్గా చేస్తూ ఉన్నారు. ఎంత బాగుండదంటే అంత బాగుండదు కళ్యాణ. ఇక్కడ దేవుని ప్రసాదాలు డబ్బాలకేసి ప్యాకింగ్ చేయమని చెప్పారు మమ్మల్ని. అది ప్రసాదాలన్నీ ప్యాకింగ్ చేస్తాను మేము. అవి బెల్లవన్నం డబ్బాలకేసి గబగబా ఒక పక్క పులిహార అన్నము, అది ఆ డబ్బా నిండికేసేసి ఒక బిస్కెట్